హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'నాగమణి బ్యూటీ అండ్ ఆర్ట్స్'. ఏదైనా ఫంక్షన్ లేదా పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు చీర కట్టుకోవడానికి చాలా సమయం పడుతుందని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, ఇలా ముందుగా చేసుకుంటే ఎలాంటి శారీ అయినా సరే 5 మినిట్స్‌లో కూడా టైం పట్టకుండా డ్రైప్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు అదేంటో నేను మీకు చూపిస్తాను. ముఖ్యంగా పట్టు చీరలు లేదా కుచ్చిళ్ళు పర్ఫెక్ట్‌గా రావట్లేదని అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ వీడియో అని నేను చెప్పగలుగుతాను. ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే సులువుగా శారీ ప్రీ ప్లీటింగ్ మరియు ఐరనింగ్ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఫస్ట్ ఇది ఈ శారీ కాస్ట్ 7 ఆర్ 8,000 క్లయింట్ మనకిచ్చారు. బట్ క్లయింట్ నాకన్నా ఒక 5 ఇంచెస్ పొడుగుంటారు. సో, నేను తన మెజర్‌మెంట్స్ బట్టి అంచనాగా ఇక్కడ వేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను నా షోల్డర్ ప్లేట్ నుంచి తీసుకుంటున్నాను. సో, ఇక్కడ నాకు అన్నీ వీడియోలో చూపించడానికి నాకు అవ్వలేదు. ఎందుకంటే నేను ఒకదాన్నే అది వీడియో షూట్ చేసుకొని అవన్నీ చేసేసరికి నాకు అవ్వలేదు. సో, ముందుగా ఇక్కడ నేను శారీ పైట కొంగు ఏదైతే ఎడ్జ్ ఉంటదో దాన్ని తీసుకొని ఇలా ప్లేట్స్ కింద పెట్టుకుంటున్నాను. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్టార్టింగ్ ప్లేట్స్ ఎన్నైతే తీస్తున్నామో షో శారీ మొత్తం మనం ఎక్కడైతే ప్లీట్స్ తీస్తున్నామో ఆల్మోస్ట్ బెల్లీ వరకు అంటే షోల్డర్ వరకు అన్ని ప్లీట్స్ రావాలి. అండ్ షోల్డర్ నుంచి బెల్లీ వరకు కూడా అన్ని ప్లీట్సే రావాలి. స్టార్టింగ్ ఒకలా వచ్చి మళ్ళీ మధ్యలోని ప్లీట్స్ ఎక్కువ, తక్కువ అలా అవ్వకూడదు. ఒకవేళ స్టార్టింగ్ 1 గాని, 2 గాని తక్కువయ్యి మిడిల్‌లోని ఎక్కువొచ్చేస్తే అప్పుడు స్టార్టింగ్ కూడా మనం అది చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఏదైనా సరే ప్రీ ప్లీటింగ్ చేస్తున్నప్పుడే అన్నీ చూసుకోవాలి. వన్స్ ఐరనింగ్ అయిపోయిన తర్వాత మనం అవన్నీ చూస్తాము అంటే ఎట్టి పరిస్థితిలోనే అవ్వదు. ఎందుకు అంటే వన్స్ ఐరనింగ్ అయిపోయిన తర్వాత మనం ప్లీట్స్ చేంజ్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే ఐరనింగ్ అనేది ఐరనింగ్ చేసినప్పుడు ఆ ఫోల్డింగ్స్ ఏవైతే ఉండిపోతాయో అవన్నీ మొత్తం మెస్సీ మెస్సీగా అయిపోతూ ఉంటది కాబట్టి ఫస్ట్ శారీ ప్రిపేర్ చేసుకోవడం ప్రీ ప్లీటింగ్‌లోనే మనం పర్ఫెక్ట్‌గా చేసుకుంటే ఐరనింగ్ అనేది చాలా ఈజీ అయిపోతది మనకి. ఇక్కడ నేను బాడీ మెజర్‌మెంట్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు 9 ప్లీట్స్ వచ్చాయి. సో, శారీ నాకు బెల్లీ వరకు కూడా నేను 9 ప్లీట్సే ప్రిఫర్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ శారీని నేను ఎక్సెల్ ఆర్ డబుల్ ఎక్సెల్ వరకు కూడా మనం చెస్ట్ ఆహ్, దగ్గర ప్లీట్స్ అనేది మనం మెజర్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు మెజర్‌మెంట్స్ అవి చూపించడానికి అంత క్లియర్‌గా అవ్వలేదు. బట్ నేను నెక్స్ట్ టైమ్ మళ్ళీ చేసినప్పుడు క్లియర్‌గా ఆ వీడియో చూపించడానికి ట్రై చేస్తాను. విత్ టేప్ మెజర్‌మెంట్స్ తోటి. అలాగే ఎక్సెల్ వరకు ఎలాగా, డబుల్ ఎక్సెల్ ఎలాగా, త్రిబుల్ ఎక్స్ వరకు ఎలాగా, స్లిమ్‌గా ఉన్న వాళ్ళకి ఎన్ని ప్లీట్స్ తీసుకోవాలి, బబ్లీగా, చబ్బీగా, హెల్తీగా ఉన్న వాళ్ళకి ఎన్ని ప్లీట్స్ తీసుకోవాలి. సో, అవన్నీ నేను రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే చీర షోల్డర్ ప్లేట్ షోల్డర్ వరకు తీసుకున్న తర్వాత షోల్డర్ నుంచి బెల్లీ వరకు తీసుకుంటున్నాను. బెల్లీ నుంచి ఇంకొంచెం రౌండ్ మన హిప్ కొలత చుట్టూ తిరిగినంత వరకు కూడా మనం ఐరనింగ్ అనేది చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇక్కడి నుంచి మళ్ళీ నేను ముందు కుర్చీలు, ఫ్రంట్ కుర్చీలు ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. ఫ్రంట్ కుర్చీలు శారీ ఇది కాస్ట్‌లీ చీర కాబట్టి పన్నా ఎక్కువుంటుంది. అలాగే ఏమంటారు శారీ కూడా కొంచెం పెద్దదొస్తది కాబట్టి కుర్చీలు కొంచెం ఎక్కువే వస్తాయి. అండ్ కొంచెం స్లిమ్‌గా ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ కుర్చీలే వస్తాయి. సో, ఇలా ఫ్రంట్ కుర్చీలు మెజర్‌మెంట్ ఎలా తీసుకోవాలి అనుకుంటే, మనం ఆల్రెడీ షోల్డర్ బిట్ వరకు తీసుకున్నాం కదా! అక్కడి నుంచి మళ్ళీ బెల్లీ బటన్ వరకు తీసుకుంటాము. లేదా ఇంకొంచెం చుట్టుకొలత తీసుకున్న తర్వాత, అక్కడి నుంచి మనం ఎక్కడి వరకు శారీ డ్రేప్ చేస్తాము. ఇక్కడ నేనొక మీకిక్కడ చూపిస్తున్నాను చూడండి. అక్కడి వరకు ఒక పిన్ పెట్టుకోండి. మళ్ళీ లోకట్టు చెంగు అక్కడి నుంచి ఎక్కడి వరకు మనము శారీ అనేది స్టాప్ చేస్తాము. పిన్ పెట్టుకుంటాము అని అక్కడి వరకు చూసుకొని రిమైనింగ్ శారీ ఏదైతే ఉంటదో ఆ మిడిల్ పార్ట్‌ని మాత్రమే మనం కుచ్చిళ్ళు తీసుకోవాలి. ఆ మిడిల్ పార్ట్ మాత్రమే కుచ్చిళ్ళు తీసుకుంటే మీకు లుక్ అనేది చాలా బాగొస్తది. అలాగే లోకట్టు చెంగు దగ్గర చెప్పాను కదా! చాలామంది ఎక్కడైతే ఆహ్, ఆహ్, కడతామో అక్కడి వరకే స్టాప్ చేసేస్తారు చుట్టుకొలత. అంటే చీర ఎడ్జ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకే అన్నట్టు స్టాప్ చేసేస్తారు. బట్ మనం అలా స్టాప్ చేయాల్సినంత అవసరం లేదు. ఎందుకు అనుకుంటే అక్కడికక్కడ అది స్ట్రక్ అయిపోతది. బట్ శారీని మనం ఈ షేప్ వరకు ఇలా పెడతాం కాబట్టి పిన్ అనేది అక్కడ మనం పెట్టుకోవచ్చు.
ఇక్కడి వరకు ఒక పిన్ను, ఇక్కడి వరకు ఒక పిన్ను ఏదైనా బెల్లీ బటన్ వరకు రావాలి. వచ్చిన తర్వాతే కుర్చీలనేది తీసుకుంటాము. సో, ఇక్కడ నేను కుర్చీలని చూసారా? వన్ బై వన్, వన్ బై వన్ అన్నీ సర్దుకొని మళ్ళీ అక్కడ కూడా పిన్స్ తోటి సెక్యూర్ చేస్తున్నాను నేను. ఇలా సెక్యూర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే జారకుండా ఉంటది. ఎలాంటి చైర్ అయినా సరే జారకుండా ఉంటది. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు శారీ ఐరనింగ్‌లోకొచ్చేద్దాము. ప్రీ ప్లీటింగ్ అంతా అయిపోయింది. సో, ఐరనింగ్ దగ్గరకొచ్చేసరికి నేను ఫ్రంట్ కుర్చీలేవైతే ఉన్నాయో బెల్లి దగ్గర నుంచి కింద వరకు మనం పెట్టుకుంటాము. దాన్ని నేను ఫస్ట్ ఐరనింగ్ చేసేసుకుంటున్నాను. పట్టు చీరలు కదా! కొన్ని జరీ అవి పాడైపోతూ ఉంటాయి. అప్పుడు మనం ఏంటి అంటే పేపర్ వేసి చేయాలి. బట్ నాకు ఈ శారీకి పేపర్ వేయాల్సినంత అవసరం లేదు. కొన్ని శారీస్‌కైతే డెఫినెట్‌లీ పేపర్ వేసుకోవచ్చు. పేపర్ వేసి చేయండి. అలాగే వీటికి ఓన్లీ మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే ఇంట్లో యూజ్ చేస్తాం కదా! ఐరన్ బాక్స్, స్టీల్ బాక్సెస్ అలా ఉంటాయి ఐరనింగ్‌వి. అటువంటివి కాకుండా ఓన్లీ స్టీమర్ ఐరన్ బాక్స్‌లు యూజ్ చేస్తేనే బెటర్ అండి. ఎందుకు అంటే అది సెట్టింగ్స్ ఉంటాయి. అంటే అన్నిటికి ఉంటాయి. బట్ ఏంటి అంటే ఇది మనం స్ట్రీమ్ ఇచ్చుకోవడానికి అవుతూ ఉంటదనమాట. ఆ వాటర్ అది స్ప్లిట్ చేసుకోవడానికి ఆటిలకి యూజ్ అవుతూ ఉంటది. అలాగే ఆటోమేటిక్‌గా ఆను, ఆఫు హీట్ ఎక్కువైపోయినప్పుడు అదే ఆఫ్ అయిపోతూ ఉంటది. బట్ అది బెస్ట్ అదే మనం వాటర్‌తో చేయాల్సింది. డైరెక్ట్‌గా పవర్‌తో చేసే కన్నా కొన్ని స్టీల్ ఐరన్ బాక్స్ అంటే డైరెక్ట్‌గా పవర్ ఇచ్చేస్తదనమాట. సో, ఇది అలా కాదు. మనకి స్ట్రీమ్ మీద అవుతూ ఉంటదనమాట. వాటర్ మీద బేస్ అయ్యి అవుతూ ఉంటది. సో, అందుకని ఎక్కువ ప్రాబ్లమ్ కూడా రాదు. సో, చూస్తున్నారా? ఇక్కడ నేను మనం ఫస్ట్ ప్రీ ప్లీటింగ్ చేసుకున్నప్పుడు కుర్చీలు ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఐరనింగ్ చేసినప్పుడు ఈ కుర్చీలు ఎంత సాఫ్ట్‌గా వస్తున్నాయో, అంచుకుంటున్నాయి మొత్తం. మనం కూడా కొంచెం ప్రెషర్ ఇచ్చి కొంచెం గట్టిగా చేయాలి. చేస్తే నీట్‌గా వస్తాయన్నమాట. నీట్‌గా వస్తాయి. పిన్స్ మీద నుంచి పామేయొద్దు. పిన్స్ పక్క నుంచి పాముకోవాలి. మనం ఐరనింగ్ ఎప్పుడైనా సరే. అలాగే పట్టు బోర్డర్ లైన్స్ గాని, ఎడ్జ్ లైన్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ అవి కూడా చాలా నీట్‌గా చేసుకోండి. అవి లోపలికెళ్ళిపోతూ ఉంటాయి. సో, ఐరనింగ్ చేయకముందే ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలి శారీని. అడ్జస్ట్ అయిపోయిన తర్వాతే శారీని ఐరనింగ్ చేయాలి. వన్స్ ఐరనింగ్ అయిపోయిన తర్వాత మనం అడ్జస్ట్ చేస్తాము అంటే అది అసలు జరగని పని. చీర అప్పుడు మన మాట విననే వినదసల. ఎందుకంటే వన్స్ ఐరన్ అయిపోయిన తర్వాత ఆ ఫోల్డింగ్స్ అవి అలాగే ఉండిపోతాయి. మళ్ళీ చాలా ఇబ్బందవుతది. సో, అందుకని ఫో ఐరనింగ్ చేయకముందే ఫోల్డింగ్‌లోనే మనం ఎడ్జెస్ అవి చేసుకుంటూ వచ్చేయాలి. తర్వాత ఇక్కడ నేను స్టార్టింగ్ షోల్డర్ నుంచి కింద వరకు, మోకాలు వరకు ఏవైతే ప్రీ ప్లేటింగ్ చేసుకున్నామో ఇప్పుడు దాన్ని ఐరనింగ్ చేసుకుందాము. సో, దీన్ని ఫ్రంటు ఐరనింగ్ చేయాలి అండ్ బ్యాక్ కూడా తిప్పి ఐరనింగ్ చేయాలి. అలా తిప్పితేనే చీర అనేది అణుచుకుంటది. చాలా నీట్‌గా కూడా ఉంటది. అలాగే ఇంకొంతమంది దగ్గరున్న స్టీమర్ బాక్స్ తోటి అవ్వకపోవచ్చు. లేదా శారీ క్వాలిటీ బట్టి కూడా కొన్ని ఐరనింగ్ అవ్వకపోవచ్చు సరిగ్గా. సో, ఇలా అవ్వలేనప్పుడు చీర ఒక్కొక్క కుచ్చి కొంచెం తీస్తూ కూడా మనం ఐరనింగ్ చేసుకోవచ్చు. ఐ మీన్ తీయడం అంటే అక్కడే దాని కింద నుంచి అలా ఐరనింగ్ చేసుకోవాలి. అలా షోల్డర్ బిట్ వరకు ఐరనింగ్ చేసుకోవాలి మనం. షోల్డర్ బిట్ నుంచి ఇక్కడ మనం ఏదైతే చెప్పాను కదా! ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ ఇలాగా చెస్ట్ మెజర్‌మెంట్స్ ప్రకారం తీసుకుంటామో శారీ అక్కడికి షోల్డర్ నుంచి బెల్లీ బటన్ వరకు ఇలా స్ప్రెడ్ చేసుకున్న కుర్చీలని అలాగే ఐరన్ చేసుకోవాలి మనం. చాలా నీట్‌గా ఐరన్ చేసుకోవాలి. అలా ఐరన్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ బెల్లీ బటన్ నుంచి ఏదైతే నడుము చుట్టుకొలత ఒస్తుందో అది మహా అయితే లెఫ్ట్ సైడ్ హాఫ్ వరకు ఒస్తది మనకి. రౌండ్ కొలత హాఫ్ వరకు ఒస్తది. అది కూడా ఐరన్ చేసుకుంటే మంచిదే. వద్దు అనుకున్న వాళ్ళు ఆపేసుకోవచ్చు. అవసరం లేదు అనుకుంటే, లేదు కావాలి అనుకుంటే, ఆ లుక్ కూడా కావాలి అనుకుంటే అక్కడ కూడా మనం ఇలా ఐరన్ చేసుకోవచ్చు. ముందున ఐరన్ చేసాం కదా! ఇది ఐరన్ చేసిన తర్వాత ముందుది ఐరన్ పోతదేమో అలా అనుకోవద్దు. మనం ప్రెషర్ ఇచ్చి చేస్తే, గట్టిగా చేస్తే అది ఫోల్డింగ్ అనేది ఉంటది. అదేమీ ఇదైపోదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! చీరని నేను ప్రీ ప్లీటింగ్ చేసినప్పుడు ఎలా అటు ఇటు పెట్టేసానో, అలాగే ఐరనింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎలాగా అటు ఇటు నేను చెప్పి చేస్తున్నానో చూస్తున్నారు కదా!
సో, ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. మనం చేసుకోవచ్చు. ఇప్పుడిక్కడ నేను బాక్స్ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఈ బాక్స్ ఫోల్డింగ్ కూడా నాకెవరైనా షూట్ చేస్తే బాగున్ను. బట్ షూట్ చేయడానికి ఎవరు లేక నాకు మొబైల్ కూడా ఎక్కడ పెట్టాలి ఏంటి సరిగ్గా ఇదవ్వక ఇలా షూట్ చేస్తున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే మీకెక్కడైనా డౌట్లున్నా సరే నాకడగండి. నేను చెప్తాను. ఎక్కడ డౌట్‌లొచ్చాయి అంది. లేదా ఇంతకన్నా బాగా మీకు అర్థం కాలేదు, ఇంతకన్నా బాగా క్లియర్‌గా కావాలి అంటే నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. సో, బాక్స్ ఫోల్డింగ్ ఇది. సో, ఫస్ట్ శారీని ఫస్ట్ రివర్స్‌లో వేసుకుంటాము. ఫ్రంట్ కుర్చీలు ఏవైతే ఉన్నాయో అక్కడ వరకు శారీ ఫుల్ పన్నాని లోకట్టు చెంగుని తీసుకొని రిమైనింగ్ చెంగుని కూడా ఇటు వేసుకొని, సో, షోల్డర్ బిట్‌ది ఇదంతా ఇలాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకుంటే, మరీ అప్పటికప్పుడే ముందు రోజే అలా కాకుండా, మనకి ఫంక్షన్ ఎలాగా 3, 4 డేస్ ఉంటుందని తెలుస్తది. కొన్ని సడెన్‌గా వచ్చిన ఆటిలకి మనం ఏం చేయలేము. ఎలాగో తెలుస్తది కాబట్టి, మరీ లాస్ట్ మినిట్ వరకు కాకుండా, మనకి టైం ఉన్న ఒక 4, 5 రోజుల్లో కనీసం ఒక గంట మన కోసం మనం కేటాయించుకుంటే, ఇలాంటి ఆహ్, ఏమంటారు పట్టు చీరలని మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రీ ప్లీటింగ్ గాని, ఫోల్డింగ్ గాని, ఐరనింగ్ గాని. చూసారు కదా! ఎంత సులభంగా ఇంట్లోనే ఈ శారీ ప్లేట్ ఫిట్టింగ్ అంది, ఐరనింగ్ అంది. ఈ చిన్న చిన్న టిప్స్ తోటి చేసుకోవచ్చు మనం. ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే వెంటనే మన వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరింటి ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను చెప్పాను కదా! ఆల్రెడీ వీడియో మిడిల్‌లో నేను చెప్పినట్టున్నాను. స్లిమ్‌గా ఉన్న వాళ్ళకి ఎన్ని ప్లీట్స్ తీసుకోవాలి? లో కట్ చెంగు ఎక్కడి నుంచి డ్రాప్ చేయాలి? అలాగే చబ్బీగా ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి లో కట్ చెంగు. అలాగే హెల్తీగా, బబ్లీగా ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి లో కట్ చెంగు. సో, అలాగే హౌ మెనీ ప్లీట్స్ ఎక్సెల్ వాళ్ళకి గాని, డబుల్ ఎక్సెల్ వాళ్ళకి గాని మెజర్‌మెంట్స్ అసలు ఎలా తీసుకుంటాము. సో, ఇవన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. మీకు మరి అవన్నీ అలాంటి వీడియో కావాలి అనుకుంటే డెఫినెట్‌లీ కామెంట్ బాక్స్‌లో నాకు తెలియజేయండి. డెఫినెట్‌లీ నేను ఆ వీడియో అనేది మీకు చేసి చూపిస్తాను. అలాగే శారీ ఇలా యూజ్ చేసిన పిన్స్ కూడా ఉంటాయండి. శారీ పిన్స్. అవి ఎ ఎటువంటి క్వాలిటీవి తీసుకోవాలి? ఇలాంటివన్నీ కూడా నేను మీకు డెఫినెట్‌లీ చెప్తాను. అలాగే మన వైజాగ్ లొకాలిటీలోని ఎవరైనా ఇలాగా ప్రీ ప్లేటింగ్, ఫోల్డింగ్ కావాలి అనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి. అలాగే మనం ఆహ్, ఆహ్,